హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మొన్న తమ పార్టీకి సంబంధించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అనేక రకాలుగా అనేక రూపాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. అందులో ఒకటేంటంటే జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనాలి. ఇది ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్య. దానికి వివరణ కూడా ఇచ్చారు. జై అమరావతి అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుంది, జై ఆంధ్ర అంటే మొత్తం రాష్ట్రానికి వర్తిస్తుంది. కాబట్టి జై ఆంధ్ర అనండి, జై అమరావతి అనొద్దు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. వాస్తవానికి అది పెద్ద చర్చలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, దాని మీద ప్రత్యేకంగా చెప్పటం అనేది రకరకాల అనుమానాలకు తావిచ్చింది. అదే సమయంలో మీ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను అని ఆయన అన్న మాటలు కూడా కూటమిలో ఏదైనా చీలిక వస్తుందా అన్న రీతిలో రకరకాల విశ్లేషణలు వినపడుతున్నాయి. అందుకే ఆయన అమరావతికి సంబంధించి కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేశారా అని. సహజంగా అమరావతికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలను మనము విడిగా చూస్తే పెద్దగా దాన్ని మనము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అమరావతి గురించి కూడా మాట్లాడడం, విజయ్ గురించి మాట్లాడారు. విజయ్ అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితి వేరు, ఎందుకు నేను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అనేది మాట్లాడారు. మీరు ఇబ్బందులు పడుతున్నారు స్థానికంగా అనేది మాట్లాడారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తే మీరు ఇబ్బందులు, ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితి నేను తేను అన్నారు. సో ఇవన్నీ మాట్లాడిన నేపథ్యంలో జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనండి అన్న నినాదం ఆయన చెప్పిన తర్వాత కొంత అనుమానాలకు సహజంగానే తావిస్తుంది. మరి ఎందుకన్నారు పవన్ కళ్యాణ్ గారు అలా? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా వాస్తవమే. సో ఒక రాష్ట్ర భావనతో ఉండాలి తప్ప కేవలం ఒక రాజధాని భావన మాత్రమే సరిపోదు అన్నది. అంటే జై అమరావతి అనాల్సి వస్తే అనే సందర్భంలో ఎలాగో అంటాము, కానీ జనరల్గా జై అమరావతి అనే నినాదం కాకుండా జై ఆంధ్ర అనే నినాదాన్ని తీసుకోవాలి అని ఆయన చెప్పారు. అయితే ఆయన ఏదో ప్రపంచాలు వచ్చాయి, అందుకే ఆయన అలా మాట్లాడారు, ఆయన బయటకు వస్తున్నారని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా కొంత కూటమిలో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా తోటి ఆయన మాట్లాడినప్పుడు అమిత్ షా జగన్మోహన్ రెడ్డి మనకు శాశ్వత మిత్రుడు, తెలుగుదేశం మనకి తాత్కాలిక మిత్రుడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవద్దు, ఆయన మీరు కూడా నిందించవద్దు అని మాట్లాడినట్టుగా. సో అవన్నీ కూడా ఈయన వేరే ఛానల్లో చెప్పడం, ఇవన్నీ కూడా మొత్తం మీద ఒక సీరియస్నెస్ అయితే తెలియజేస్తూ ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడికక్కడ దీన్ని సర్దే ఒక ప్రయత్నం చేస్తుంది. సో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంత ఆవేదన ఎందుకు చెందారు, దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనే అంశంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ కసరత్తులో ఉంది. అయితే ఇక్కడ మనం ఈ రెండింటిని కూడా మనం చూస్తే కనుక ఒకటేంటంటే ఆత్మగౌరవం తాకట్టు పెట్టను, ఒకటేమో జయాంధ్ర అనండి అనేది. మొదటి దానికి వస్తాను, అంటే అమరావతికి సంబంధించి వస్తాను. ఇప్పటివరకు అమరావతికి సంబంధించింది 2014 నుంచి 19 వరకు మాత్రం ఆ తెలుగుదేశం పార్టీ వ్యవహారంగా నడిచింది. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ హోల్ అండ్ సోల్ ఉంది. బీజేపీ కొంతకాలం ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ కూడాను బీజేపీ ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయింది. భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా బీజేపీకి అమరావతితోటి పెద్ద అనుబంధం కానీ పెద్ద దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కానీ లేదని చెప్పాలి. అదే సమయంలో ఇప్పుడు అంటే 2024 తర్వాత మళ్ళీ ఇది కూటమి ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. ఈ 3 పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా అది కేవలం తెలుగుదేశం పార్టీ వ్యవహారంగా నడుస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే దానికి సంబంధించి ఒక ముగ్గురితో కలిపి ఒక ఉపసంఘం వేశారు. ఉపసంఘం వేసి రైతులకు సంబంధించిన సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు. అందులో ఎవరెవరు ఉన్నారు? నారాయణ ఉన్నారు. ఆయన ఎలాగో సిఆర్డీఏ బాధ్యతలను ఆయన చూస్తున్నారు కాబట్టి అమరావతి బాధ్యతలు ఆయన ఉంటారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అక్కడ వారే కాబట్టి ఆయన రాజధాని పరిధిలో ఉన్న నియోజకవర్గం కాబట్టి ఆయన ఉన్నారు. సో రాజధాని ఉండే జిల్లా కాబట్టి గుంటూరుకు సంబంధించిన ఎంపీ పెమ్మసాని ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నారు. అంటే ముగ్గురు కూడా తెలుగుదేశమే కదా. మీరు ఒక కూటమి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే అది అమలు అయ్యేలాగా వాళ్ళనే ప్రతినిధులుగా చేస్తూ మీరు కమిటీలు వేసుకుంటే ఏంటి ఉపయోగం? సో బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి ఇది కూడా ఒక కారణం. మన ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు అక్కడ జరుగుతున్న ఏదైనా జరగరాని తప్పులు ఏమైనా జరిగితే మనం బాధ్యత ఎట్లా వహిస్తాం అనే భావన ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి ఉండి ఉంటుంది. అందుకే దాని నుంచి డిటాచ్ అవ్వడానికి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారన్న ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి మేధావి అనుకుంటాం.
సో చంద్రబాబు నాయుడు లాంటి మేధావి కూడా ఎందుకు ఈ విషయాన్ని ఆలోచించలేకపోయారు? అలాంటి కమిటీల్లో జనసేనకి ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు? ఎందుకు బీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వలేదు? ఇచ్చి ఉంటే వాళ్ళు కూడా బాధ్యతగా ఉండేవారు కదా. వాళ్ళు డిటాచ్ చేసుకునే ఒక సిచ్యువేషన్ అయితే రాదు కదా. సరే, డిటాచ్ చేసుకోవడానికి కేవలం కమిటీలో చేర్చకపోవడం ఒకటే రీజన్ అంటే కాదు. రెండో విడత భూ సమీకరణ జరుగుతూ ఉంది. రెండో విడత భూ సమీకరణ జరుగుతుంటే అది ఖచ్చితంగా అది ఇబ్బందులు కొని తెచ్చే అవకాశం కూడా ఉంది. సో మొదటి భూ సమీకరణకు సంబంధించి ఇప్పటివరకు జరగాల్సినది జరగలేదు. మళ్ళీ రెండో విడత భూ సమీకరణ. సో ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకవేళ 2029లో వస్తే మరింత దాన్ని విధ్వంసం చేసే అవకాశం ఉంది. మరి అట్లాంటప్పుడు తెలిసి మళ్ళీ భూ సమీకరణాన్ని మరొకటి తలకెత్తుకొని జరగాల్సింది మాత్రం కుంటుపడిపోతే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. దాని నుంచి డిటాచ్ చేసుకోవటానికి బహుశా పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడారా? ఎలాగో మన ప్రమేయం ఎలాగూ లేదు, ఈ భూ సమీకరణకు సంబంధించి కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదని గతంలో వార్తలు వచ్చినాయి. కానీ తెలుగుదేశం పార్టీ ముందుకే దాన్ని పోవాలని నిర్ణయించింది. అటువంటిప్పుడు మనకు పాత్ర లేనప్పుడు, మన భాగస్వామ్యం లేనప్పుడు మళ్ళీ దానికి వచ్చే మైనస్ని మనం ఎందుకు మోయాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు డిటాచ్ అవ్వటం కోసం ఈ వ్యాఖ్య చేశారని మనం బలంగా నమ్మొచ్చు. సో దాన్ని కన్విన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా దాంట్లో పాత్ర అంటే ఆ పార్టీకి కూడా నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళని, అటువైపు సత్య లాంటి వాళ్ళని బీజేపీ నుంచి భాగస్వాములు చేస్తే ఖచ్చితంగా ఒక ఉమ్మడి డిసిషన్లో వెళితే కనుక అందరూ దాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి ఉంది. లేదంటే కనుక మళ్ళీ ఇట్లానే డిటాచ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఫస్ట్ థింగ్. రెండవది, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన అమిత్ షా దగ్గరికి వెళ్ళారు, వెంటనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆయన నాదెండ్ల మనోహర్ అడిగారు. అప్పుడు అమిత్ షా మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ మనం జగన్మోహన్ రెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ అయితే షార్ట్ టర్మ్ మాత్రమే, అలాంటి షార్ట్ టర్మ్ వాళ్ళ కోసం లాంగ్ టర్మ్ వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అమిత్ షా చెప్పినట్టు, మీరు జగన్తో గొడవ పడద్దు, జగన్ని ఎక్కువగా విమర్శించొద్దని చెబితే ఆ రోజు నుంచి వాళ్ళ దగ్గరకు పవన్ కళ్యాణ్ గారు పెద్దగా విమర్శించలేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇతరత్ర వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు అని చెప్తున్నారు. నా దగ్గర ఈరోజు సాక్షిలో ఒక కథనం వచ్చింది. ఆ సాక్షిలో కథనాన్ని కూడా మీ దృష్టికి తేదలుచుకున్నాను. సాక్షిలో వచ్చిన కథనం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఈ కథనం రావటం జరిగింది. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ, అంటే ఆయన ఒక్కోసారి ఒక్కో మాట చెప్తారు అన్న భావనలో. చూడండి, నయా ఊసరవెల్లి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య పెట్టిన హెడ్లైన్ నయా ఊసరవెల్లి అని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా విమర్శించకుండా మానేశారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పిందే మనం నిజమని భావిద్దాం కాసేపు. మరి లాజికల్గా ఎక్కడ దాన్ని కనెక్ట్ అవ్వట్లేదే. పవన్ కళ్యాణ్ గారిని రోజు విమర్శించిన రోజు ఏదైనా ఉందా? ఒకరోజు రోజా విమర్శిస్తుంది, ఒకరోజు అంబటి రాంబాబు, ఒకరోజు పేర్ని నాని, ఇలా ఆయన విమర్శించని రోజు ఏదైనా ఉందా? ఏది రోజు విమర్శించకుండా లేరు. అలానే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన సందర్భం ఏమైనా ఉందా? ఖచ్చితంగా విమర్శిస్తూనే ఉంటారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు మొన్నటికి మొన్న కూడా పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ, సో అరాచకమైన ప్రభుత్వం వైసీపీది, ఒక అరాచకవాదిని మనం రానికూడదని ఉద్దేశంతోనే కూటమికి మనం అంగీకరించామని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే అప్పుడు కూడా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టినట్టే కదా, ఒక అరాచక ప్రభుత్వం అని మాట్లాడినట్టే కదా. ఎక్కడ రాజీ పడినట్టుగా, ఎక్కడ అవగాహన పడినట్టుగా కనపడుతోంది. సో ఇవి ప్రొఫెసర్ నాగేశ్వర్ స్థాయికి తగని వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన స్థాయిని ఏమన్నా తగ్గించుకుంటున్నారా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కూటమి 15 ఏళ్ల పాటు ఉండాలని మొన్నటి ఆయనకు ఆపరేషన్ జరగకముందు వరకు పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఈవెన్ దో అంత జరిగిన తర్వాత కూడా లేదు, వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఒప్పందం ఉంది, ఈ రకంగా అమిత్ షా చెప్పాడు, అమిత్ షా మీరు జగన్మోహన్ జోలికి నువ్వు వెళ్ళొద్దు, నీ జోలికి జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా కాక్ అండ్ బుల్ స్టోరీస్ లాగా కనబడుతున్నాయి తప్ప ఎక్కడ లాజిక్కి మాత్రం అందడం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఆయన స్థాయి మరింత దిగజారే ప్రమాదం అయితే కనబడుతోంది. బహుశా నాకు తెలిసి ఈ వీడియో ఇంకా వైరల్ కాలేదు. బహుశా ఆ వీడియో కనుక వైరల్ అయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, లేకపోతే అటు జనసేన పార్టీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, తీవ్రంగా స్పందించే అవకాశం అయితే కనబడుతుంది.